హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ పాలకూర వండుతున్నానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. కూర మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటుంది. విలేజ్ సైడు ఎక్కువగా చేసుకునే కొన్ని కూరల్లో ఇది ఒకటండి. పాలకూర ఒకటి, పెరుగు కూర ఒకటి ఈవినింగ్ టైం చేసుకుంటానికి అందరూ ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే పొద్దున పూట ఏ ఫ్రైలు గానీ ఏవి తిన్నా కూడా ఈవినింగ్ వచ్చేసరికి ఇలా పాలకూర చేసుకుంటానికి ఎక్కువ శాతం ఇష్టపడతారు. అందులో మెయిన్‌గా నాకైతే చాలా ఇష్టమైన కర్రీ వచ్చేసి ఈ బీరకాయ పాలకూర అండి. బీరకాయతో మనం ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. కానీ కొన్ని కొన్ని కర్రీస్ అనేది అలా ఉండిపోతాయి. మనం ఏమి హడావిడి లేకుండా సింపుల్‌గా చేసుకున్న కర్రీసే చాలా టేస్ట్ వస్తాయి. మీలో ఎంతమందికి ఇలా బీరకాయ పాలకూర తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. చాలామంది పొయ్యి మీద అంటే కర్రీ ఉడుకుతున్నప్పుడు పాలు పోసి ఇరగ్గొడతారండి. నాకైతే అలా ఇష్టం ఉండదు. నేను కర్రీ అయిపోయినాక పచ్చి పాలు పోసి ఇలా చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.